జనసేన నాయకులు తోట నాగేష్ అభిమానులు కార్యకర్తల నడుమ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనకాపల్లి, కాకినాడ జిల్లాలతో పాటుగా జంట పట్టణాలకు చెందిన ప్రముఖులు హాజరై ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. నాగేష్ అభిమానులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పాయగ్రాపేట జనసేన పార్టీ నాయకులు తోట నాగేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నాగేష్ నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. నాగేష్ ను గజమాలతో సత్కరించారు. దుశ్శాల్వాలు కప్పి పుష్పగుచ్చాలను అందజేశారు. అధిక సంఖ్యలో చేరుకున్న అభిమానులు, కార్యకర్తలతో నాగేష్ నివాసం సందడిగా మారింది. అనంతరం నాగేష్ అభిమానులు నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మమత అనాథాశ్రమంలో నెలకు సరిపడా సరుకులను పంపిణీ చేశారు. పంచాయతీలో పనిచేసే శానిటరీ సిబ్బందికి బట్టలు పంచారు. అన్నదానం చేసి అందరి అభిమానాన్ని పొందారు. తుని, పాయకరావుపేట పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీలకు అతీతంగా నాగేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మనస్ఫూర్తిగా మిత్రుడు, మాకందరికీ శ్రేయోభిలాషి శ్రీ తోట నాగేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము. మీకు మార్క్ ట్వైన్ అనే ఒక గొప్ప అమెరికన్ ఆంగ్ల రచయిత మాట అంటాడు, 2 most important days in one's life are the day you're born and the day you know why అంటాడు. అంటే ప్రతి వ్యక్తికి ఒక జీవితంలో రెండు ముఖ్యమైన రోజులు. అది మొదటిది పుట్టినరోజు ఎవరికైనా, రెండోది ఏంటంటే ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు. అది అతి ముఖ్యమైనది. మొదటిది అందరికీ తెలుసు ఎప్పుడు పుట్టామో అందరికీ తెలుసు, కానీ ఎందుకు పుట్టామో దాన్నే పర్పస్ ఆఫ్ బర్త్ అంటారు. అది మాత్రం తెలుసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలోనే నా సోదరుడు తోట నాగేష్ గారు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఎందుకు పుట్టాం, పర్పస్ ఆఫ్ బర్త్ అనేది వారికి తెలుసు. కాబట్టి మీకు దీన్నే సి నారాయణ రెడ్డి గారు ఒక పాట రాశారు, మీరు అందరూ కూడా వినుంటారు. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొంతమందికి అంటాడు. ఆ కొద్ది మందిలో మా మిత్రుడు, మా సోదరుడు, మా శ్రేయోభిలాషి తోట నాగేష్ గారు. అందుకనే వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, ఆ పేరులోనే ఉందండి ఆ తోట అనేసరికి మీ అందరూ తెలుసు కదా. మీకు గుర్తుంచుకుంటే తోట అనేసరికి ఏంటి తెలుసా, ముందు ఆరోగ్యం. ఎప్పుడు మీరు చూసుకోండి, ఏ తోట అయినా సరే ఆరోగ్యాన్ని కాపాడేవే తోట. ఎందుకంటే పళ్ళు ఫలాలు ఎప్పుడు తినమంటుంటారు, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆ తర్వాత అలంకరణ కూడా ఆయనతో ఉంటూ ఆరోగ్యం కాదు, అలంకరణ అంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీకు అలంకరణ కావాలంటే ఒక పండగ అనుకుంటే ఏం చేస్తాం, మామిడి ఆకులు ఈ తోరణలు ఆ తోరణలు కొడుతుంటాం. అలాగే నగేస్తూ ఎప్పుడున్నా ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మాకు ఎప్పుడు కూడా ఆ తిండి ఆయన దగ్గర తినే భోజనం కూడా ఎందుకంటే అంత ఆరోగ్యంగా పెడతాడు. రెండోది అలంకరణ, ఆయనతో ఉంటే అంత అందంగా కనిపిస్తుంది అలంకరణ. అటువంటి వాళ్ళతో మంచి మనుషులను కనిపిస్తుంటారు ఎప్పుడు కూడా. సో అందుకని ఇటువంటి ఏంటంటే ఆ తోట అనే పేరులో ఉంది. ఇక రెండోది నగేష్. నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అందుకని నాకు ఆంజనేయుడు బొమ్మలు ఇచ్చారు, శ్రీరామచంద్ర. అది కూడా ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆదిశేషు అంటే తెలుసా, గొప్ప వక్త. ఎందుకంటే 1000 నాలుగుల మనిషి. ఆయన కూడా మాట్లాడే సమయం ఉండదు కాబట్టి ఎక్కువ మాట్లాడతారు, కానీ మాట్లాడితే అద్భుతంగా మాట్లాడుతుంటారు ఆదిశేషు. అదేవిధంగా ఆదిశేషు అంటే భరించేవాడు, ఈ విశ్వాన్ని, ఈ భూమినే భరించేవాడు. సో అటువంటి పేరున్న వ్యక్తి తోట నాగేష్ అనేసరికి అంత విలువన్న పేరు. అటువంటి వ్యక్తి, ఆ పేరుకి సార్థక నామధేయుడు. అందుకనే మనస్ఫూర్తిగా ఈరోజు మీరు నమ్మరు, నేను రావడానికి కూడా ఎంత కష్టపడి వచ్చినా మీరు ఊహించలేరు. తెల్లవారుజాము నుంచి నాకు ఇక్కడ మోకాలు నొప్పి, రావడానికి కష్టం. అయితే పర్లేదు రెస్ట్ తీసుకున్నాడు. నేను ఒకటే చెప్పాను, రెస్ట్ కుదరదు, ఏ టైంకి వచ్చి నిన్న నిమిషాల పాటు ఇంతే ఆరోగ్యంతో ఇంతే ప్రజాసేవ చెయ్యాలి. ఎందుకంటే చాలా తక్కువ మంది పుట్టినరోజు అనేసరికి రాత్రి పండుగలో ఉదయం ఇంట్లో అందరూ చదువుకుంటుంది. అది చూసిన రోజు ప్రజల మధ్యలో పండుగ జరుగుతుంది, చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు చూసారా ఎంతమందికి ఆ బట్టలు ఇచ్చినప్పుడు కానీ, లేదా రాజశేఖర్ ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటి పర్యటన రాజీవ్ పల్లిబాట నాగేష్ గారు పాయకరావుపేట దగ్గర స్టార్ట్ అవుతుంది. నాగేష్ గారు నమ్మకం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న చోట మరి మొట్టమొదటి పర్యటన చేశారు ఆయన. దానికి కారణం నాగేష్ లాంటి బలమైన నాయకుడు ఉన్నాడు, అక్కడ మనం ఖచ్చితంగా విజయవంతం చేయగలిగినటువంటి నమ్మకం, విశ్వాసంతో అని నేను చెప్పగలుగుతున్నాను. వచ్చినట్టు ఆయన ఆ రోజున ఆయన వెళ్ళినట్టు రాజీవ్ పల్లెపాటి యాత్ర అంతా కూడా తారు రోడ్లు వచ్చాయంటే కారణం తోట నాగేష్ గారు. తాండవ రుద్రబాబు తోట నాగేష్ గారు.
నగేష్ గారు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిత్య అసమ్మతివాదిగానే ఆయన పైకి వచ్చాడు. కానీ అసమ్మతివాదిగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ప్రాంతం పట్ల, అభివృద్ధి పట్ల ఆయనకి ఎప్పుడు ఒక కన్సర్న్ ఉండేది. ఆయన జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ చేసినప్పుడు నాకు తెలిసిన అంత ముందు చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు కానీ నగేష్ గారు శాశ్వతంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏమో అని అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే గతంలో ఎవరికి చేసినట్టు తెలియదు, ఇప్పుడు ఎవరికి చేస్తారో కూడా తెలియదు. నగేష్ గారు అంత గొప్పగా ఆ గ్రంథాలయాన్ని మరి నగరంలోనూ గ్రంథాలయాలు పెట్టించారు, గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలు పెట్టించి ఇవాళ అటువంటి వ్యక్తి మరి ఇవాళ పాయకరాపేటలో ఇవాళ వంగలపూడి అనిత గారు రాష్ట్ర హోంమంత్రిగా ఉండడానికి ప్రధాన కారణమైనటువంటి తోట నగేష్ గారి జన్మదినం అత్యంత వైభవంగా జరుపుతున్నందుకు మరొకసారి ఆయనకి జన్మదిన సభ అందరికీ సుపరిచితులు. అలాగే విశాఖ జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా, అలాగే రాష్ట్రంలో చాలా చోట్ల సుపరిచితులు మరి మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌరవనీయులు శ్రీ తోట నగేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన పుట్టినరోజు అంటే ప్రతి సంవత్సరం కూడా ఆయన ఏదో సేవా కార్యక్రమాలతో మరి ప్రజలందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. మరి ఈరోజు మనందరికీ తెలుసు, ఈరోజు అందరిళ్లలో కూడా మరి వరలక్ష్మి వ్రతం, మరి అలాంటి శుభదినం నాడు మరి తోట నగేష్ గారి జన్మదినం కూడా రావడం చాలా సంతోషం. ఇక్కడ మరో జాతర, మరో పండుగ ఇక్కడ జరుగుతూ ఉంది. సో దీనికి మేము వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసాం. మరి నాతో పాటు మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. మరి వాళ్ళందరూ తరఫున, నా తరఫున, మా నియోజకవర్గ జన సైనికులందరి తరఫున ప్రత్యేకంగా మరోసారి తోట నగేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ. చైర్మన్, ఉత్తరాంధ్ర రైతు బాంధవుడు, జనసేన నాయకులైనటువంటి గౌరవశ్రీ తోట నగేష్ గారు మా గురువర్యులు పుట్టినరోజు సందర్భంగా నేను ఆయన కోసం చెప్పడానికి చాలా నేను సంతోషిస్తున్నాను, గర్విస్తున్నాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి సమస్య అయినా సరే ఆయన దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్లీగా సాల్వ్ చేసే వరకు కూడా ఆయన నిద్రపోడు. అంతేకాకుండా ఈ దళిత వార్డుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు దళిత వార్డుల్లో ₹1 కోటి నిధులతో రోడ్లు కానీ కాలువలు కానీ వేయించిన ఘనత ఆయనకే దక్కింది. ఈ రోజున దళితుల్లో కానీ పాయకరపేట పట్టణంలో ప్రతి ఒక్కరిని కూడా నాయకులుగా తీర్చిదిద్దడంలో గురుతత్వం పొందినటువంటి వ్యక్తి తోట నగేష్ గారు. మరి అంతేకాకుండా రైతులకేటి, బీసీలకేటి, అగ్రకులస్తులైన ప్రతి ఒక్కరికి కూడా, దళితులకేటి ప్రతి ఒక్కరు కూడా ఆయన లాభసాటిగా ఉన్నారని చెప్పేసి తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఆయన ద్వారాగా కొన్ని వేల కుటుంబాలు బాగుపడ్డాయని నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ పాయకరపేట ప్రాంతంలో ఐటీఐ తీసుకొచ్చిన ఘనత అయిందే, అలాగే గర్ల్స్ హై స్కూల్ తీసుకొచ్చిన ఘనత అయిందే, అలాగే మన తాండవ ఆయకట్టు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చి ఆయకట్టుకి ఆయన శంకుస్థాపన చేయించిన ఘనత కూడా తోట నగేష్ గారు అని చెప్పి నేను చాలా సంతోషిస్తాను. గురువర్యులు, గౌరవనీయులు మన శ్రీ తోట నగేష్ గారి యొక్క జన్మదిన వేడుకలు పాయకరపేటలో చాలా వైభవంగా జరుగుతున్నాయి అభిమానుల మధ్య. ఆయన చేసిన కష్టం ఫలితమే పైకి వచ్చి చాలా ఉన్నత పదవులు స్వీకరించారు. చాలా అంతే కష్టపడి అంటే పార్టీకి చాలా కష్టపడి పార్టీని ఏ పార్టీ అయితే ఉన్నప్పటికీ కూడా పార్టీని భుజాలమే వేసుకొని పార్టీని గెలిపించడం అన్నీ చేశారు. కాబట్టి అన్ని రకరకాలు చాలా ఉన్నాయి. కాబట్టి మెయిన్ అభివృద్ధి, పాయకరపేట అభివృద్ధి చెందిందంటే తోట నగేష్ గారి వల్లని ప్రజలు అందరికీ తెలుసు. అందుకే ఈ యొక్క అభివృద్ధి ఈ వాళ్ళ ప్రజల యొక్క నీరాజనాలు. అలాగే మా పెద్దపల్లి పంజాబ్ కమిటీకి ఆయన్ని గౌరవ అధ్యక్షుడిగా మొన్న మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. కమిటీ ఎన్నుకొని ఎందుకు ఇది ఆయన గౌరవ అధ్యక్షుడిగా చేయడం జరిగిందంటే మా యొక్క పంజా శిథిలావస్థలో ఉండేది, బిల్డింగ్ ఏవి లేకుండా. ఆయన అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు మన అప్పుడు ఎంపీ అవన్ శ్రీనివాస్ గారి ద్వారా 7 లక్షల రూపాయలు ఒక వీధికి అండి, ఒక పంజాకి, ఒక మైనార్టీకి, అంటే మైనార్టీ గ్రాంట్ కాదు, ఏమీ కాదు, నేను చెప్పితే మా మైనార్టీ సోదరులు అందరూ చెప్పితే 7 లక్షల రూపాయలు అక్షరంగా పంజా నిర్మించిన ఘనత ఆయనకే దక్కింది. కాబట్టి ఈ యొక్క పంజాకి మా కమిటీ రిజిస్ట్రేషన్ అయ్యింది. ఈ యొక్క పంజా కమిటీకి ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మా కమిటీ తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకోవడానికి మా కమిటీ అందరూ వచ్చారు. అందరినీ కలుపుకెళ్ళి అందరినీ సమర్థవంతంగా ఎవరికి
కష్ట నష్టాలు ఉన్న ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, ఒక హాస్పిటలైజేషన్ గురించి కానీ, లేదంటే ఉన్నత విద్యల తర్వాత వాళ్ళకి ఏదైనా మంచి ఉద్యోగ అవకాశాల గురించి కానీ, ఇవన్నీ చూసే నాయకులు మనం చూసాం. వీరితో పాటు ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి వ్యవసాయమే మనకు అందరికీ మూలం. మనం ఈరోజు మనం జీవిస్తున్నామంటే మనం హై ప్రోటీన్స్ తినేది. మనకు ఏదైతే రైతన్నులు ఉన్నారో రైతన్నులు ఆదుకోవడం గురించి ఆయన గత 30-35 ఏళ్ళ నుంచి కూడా, అంటే ఆయన యువత నుంచి ఉన్నప్పటి నుంచే ఉద్యమాలు ప్రారంభించి, అలాగే మన పాయకరాపేట ప్రాంతానికే కాకుండా విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కానీ అగ్రనాయకులందరితో కూడా పరిచయాలతో రైతులకు మేల్కూరిలాగా ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు, అలాగే ఆయన ఒక గ్రంథాలయం చైర్మన్ చేస్తున్నప్పుడు ఎక్కడా లేనటువంటి విధంగా పాయకరాపేటలో ఒక ఏసీ గ్రంథాలయం పెట్టిన ఘనత కూడా ఆయనకే చెందుతుంది. ఆయన ఒక నాయకుడు అంటే మనం సరిపోం, ఆయన ఒక కింగ్ మేకర్ అనుకోవచ్చు, డిసిషన్ మేకర్. అక్కడ ఎవరు ఉండాలి, ఎవరు చేయాలి, ఏ పార్టీ రావాలని కూడా ఆయన ఒక యుద్ధ ప్రాతిపదిక మీద వాళ్ళని ఏ రకంగా తయారు చేయాలో తయారు చేయగలరు. అలాగే దేనికి తావు లేకుండా తప్పుని తప్పుగా చూపించే మనిషి ఆయన. ఆయన ప్రజల కొరకు ఉన్నాడు కానీ ఆయన తన కుటుంబం గురించి కానీ లేదా తన కమ్యూనిటీ గురించి కానీ ఉన్న నాయకుడు కాదు. ప్రజల నాయకుడిగా ఆయన మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు తెలుపుతున్నాం. మరెన్నో జన్మదినాలు చేసుకొని అందరికీ ఉపయోగపడేలాగా ఆయన ఆరోగ్యాలతో ఉన్నారని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. శ్రీనివాస్. మా అందరి అభిమాన నాయకులు, రైతు బాంధవులు, తోట నాగేష్ గారి పుట్టినరోజు సందర్భంగా తుని పాయకరావుపేట పరిసర ప్రాంతాల నుంచి రెండు జిల్లాలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా వేలాది మంది తోట నాగేష్ గారి అభిమానులు వచ్చి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే తుని పాయకరావుపేటకు సంబంధించి రైతులకు సంబంధించి చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ తాండవ జలాలకి పొలాలకి మళ్లించే కార్యక్రమం, ముఖ్యమైన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించి ఆ రోజు తోట నాగేష్ గారితో కలిసి పనిచేసి మేము కూడా తాండవ మీద 2 మినీ ఆనకట్టలు కట్టడం ద్వారా సుమారు 18,000 ఎకరాలకి సాగునీరుని అందించేటువంటి ఒక మంచి కార్యక్రమానికి తోట నాగేష్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు రూపకల్పన చేయడం జరిగింది. దాన్ని సాధించడం జరిగింది. అలాగే తుని పాయకరావుపేట పట్టణానికి సుమారు 1,00,000 మందికి ఈరోజు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ఉంటుందంటే అది తోట నాగేష్ గారు ఆ రోజు చేపట్టినటువంటి ఆ బృహత్తరమైనటువంటి కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అలాగే రైతులకు సంబంధించినటువంటి ఏ సమస్య మీదైనా సరే మొట్టమొదటిగా స్పందించేది ఈ ప్రాంతంలో తోట నాగేష్ గారే. అలాగే రాజకీయంగా సంబంధించి కూడా ఎవరికి ఏంటి ఆ సలహాలు కానివ్వండి, సంప్రదించులు కానివ్వండి, ఒక కింగ్ మేకర్గా ఒక ఉండి నడిపించేటువంటి కార్యక్రమం చేస్తారు. అలాగే దీనికి సంబంధించి భారతదేశం మొత్తం మీద ఆదిలేలా ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ ఉంది ఢిల్లీలో. వాళ్ళు సేవా కార్యక్రమాలకు సంబంధించి గురు అనే పదానికి అర్థం తీసుకొచ్చేటువంటి ప్రాక్టికల్గా ఉండేటువంటి చాలామంది విశిష్టమైనటువంటి వ్యక్తులను ఎంపిక చేసి వారికి ప్రతి సంవత్సరం అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అటువంటి అవార్డు మన తోట నాగేష్ గారు కూడా ఆదిలేలా ఫౌండేషన్ వారు ఇవ్వడం జరిగిందంటే వారి యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా తోట నాగేష్ గారి అభిమానులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.